ఎంతమంది బీజేపీ లీడర్లు మీకు ఫోన్ చేశారు దాడి జరిగిన తర్వాత? మీరు పార్టీలో మొన్నటి వరకు పనిచేశారు కదా, సరే తర్వాత సస్పెండ్ చేశారు అనుకుందాం. నేను ఇప్పుడు కూడా పనిచేస్తున్నారు కదా. మీ నెక్స్ట్ క్వశ్చన్కి ఆన్సర్ లేరు కదా మీరు పార్టీలో? లేరు అని అనేది వాళ్ళ పర్సెప్షన్. నేను వీళ్ళని చూసి వాళ్ళని చూసి అయితే జాయిన్ కాలే. నేను నా ఇష్టంతో ఆ పార్టీలో ఉన్నా, ఆ సిద్ధాంతం నచ్చినోని కాబట్టి పార్టీలో ఉన్నా. సో నన్ను ఎవరు తీయరు. నా మనస్సాక్షి కదా, వాళ్ళు తీసిర్రు, నా మనస్సాక్షి నన్ను తీయలేదు కదా. ఒకటి ఆత్మసాక్షి అనేది ఒకటి ఉంటుంది అంటాం కదా, మనం ఆత్మగౌరవం అని అంటాం కదా, అది మనది ఒకటి ఉంటుంది. నా ఆత్మగౌరవం నాకు ఆడనే కనబడుతుంది, నా గౌరవం నా గర్వం ఆడనే కనబడుతుంది. సో నేను ఎట్లా డిస్టెన్స్ చేసుకోగలుగుతా? దానికి చేసుకోలేను కదా. సో ఐఆమ్ విత్, నేను ఉంటా కూడా. మద్దతు లభించిందా మిగతా వాళ్ళ నుంచి? చాలా మంది ఫోన్ చేశారు, పేర్లు చెప్పకపోయినా నేను ఏమంటున్నా, చాలా మంది ఫోన్ చేశారు. ఇక మీరు నాకు ఇష్టమైన వాళ్ళు కాబట్టి చెప్తున్నా. ఒక 4 మంది ఎంపీలు ఫోన్ చేశారు. 4 ఎంపీలు ఫోన్ చేశారు. ఒక 5 ఎమ్మెల్యేలు కూడా ఫోన్ చేశారు. ఆ 4 ఎంపీలలో ఒకళ్ళు మన వేరే రాష్ట్రంకి కూడా ఒకళ్ళు కొంతమంది ఉన్నారు. పలు చోట్ల నుంచి కూడా నాకు సంఘీభావం తెలిపినారు. గిరీష్ ఇది ఏంది అని అన్నారు. ఫైన్, నేను ఆ రోజు కూడా ఇదే మాట చెప్పినా, ఈ రోజు కూడా ఇదే మాట చెప్తున్నారు కన్నా. నా గోడకు మచ్చబడ్డది, నేను పెయింట్ వేసుకుంటా, ఇల్లు గలబెట్టుకోవాలనా? ఇది నా ఆలోచన. ఈ పెయింట్ వేసుకుందాం, కలిసి వేసుకుందాం. నీ గోడకి ఇది నాకు వైట్ కలర్ నచ్చింది, నీకు రెడ్ కలర్ నచ్చింది, వేసుకుందాం. బట్ ఇల్లు చక్కగా పెట్టుకుందాం అని అంట. పర్సెప్షన్స్ తోని మనము అనవసరంగా డివైడ్ కావద్దు, పార్టీషన్స్ చేసుకోవద్దు అని అనేది నా తత్వం. నేను మెచ్యూర్డా ఇమ్మెచ్యూర్డా, నాకు ఆ స్థాయి ఉందా, నాకు ఆ అవకాశం ఉందా లేదా, ఇక్కడ నేను మాట్లాడతలేను. నాకున్న మెచ్యూరిటీ నేను మేము కూడా పెడుతున్నా. ఈ మెచ్యూరిటీకి ఇట్లా ఇమ్మెచ్యూర్డ్ అనిపిస్తే, గిరీష్ నువ్వు ఇమ్మెచ్యూర్డ్, నువ్వు నాకు చూపెట్టు. ఐ వుడ్ బి రాదర్ హ్యాపీ టు కరెక్ట్ మై సెల్ఫ్. కరెక్టే కదా. ఫ్రిక్షన్ పోతుంది అని అంటే నేనే ఫస్ట్ కదనా, ఖతం చేసుకుందాం కదా ఫ్రిక్షన్. నేను కూడా ఫ్రిక్షన్ కలిసి కూర్చొని డిస్కస్ చేసి సార్ట్అవుట్ చేసుకుంటే మీకు ఓకేనా? ఇది పెద్ద క్వశ్చన్. ఇది పెద్ద క్వశ్చన్. కూర్చోవాలి. ఇది కూర్చోవాలన్న ఆలోచన మీకుందా? నేను ఎప్పుడైనా కూర్చుంటానే, నేను ఎవరితోనైనా కూర్చుంటా. నేనేమంటున్నా, చలో రాగన్నా, నా పర్సనల్ పర్సెప్షన్, నా పర్సనల్ యాటిట్యూడ్ చెప్తున్నా. నా తప్పు లేకున్నా, మీ తప్పు ఉన్నా, రగన్నతో ఇష్యూ సాల్వ్ అయిపోతుంది అంటే 1000 సార్లు కాలు మొక్కమంటే 2000 సార్లు మొక్తా. ఫ్రిక్షన్ రెడ్యూస్ చేద్దాం. ఓకే, ఎందుకు అంట లేదు కాదు కూడదని అంటే మీ విఘ్నతకి ఇచ్చి పెడతా. ఇంక దాన్ని మించింది ఏమన్నా సొల్యూషన్ ఉంటుందా? నేను సొల్యూషన్ వెతుకుతా, ప్రాబ్లమ్స్ కూడా. నాకు కేసీఆర్ది ఒకటే పాట నచ్చుతుంది, రన్ ఇన్ టు ద సొల్యూషన్ అని అంటాడు. రన్ ఇన్ టు ది ప్రాబ్లమ్ అండ్ ఫైండ్ ఎ సొల్యూషన్ అంటాడు కేసీఆర్. ఇది ఒక్కటి నాకు ఎందుకో బాగా అదేమంటారు, ఇట్లా మోటివేషన్ ఇచ్చింది. ప్రాబ్లం లోపలికి నీకు చూస్తే తెలుస్తుంది కదా, దాని గుస్మాండం ఏడు ఉంటుందో దాన్ని బద్దలు కొడదామని అంట. సొల్యూషన్ లేకుండా ఏదైనా ప్రాబ్లం ఉందా రగనా? సొల్యూషన్ దగ్గర పోదామంట. నేను కాషాయ కార్యకర్తనా అని చెప్తా. నువ్వు ఎదిగితే నేను సంతోషించనా? సంతోషించలేదా? అకార్డింగ్ టు ఎనీబడి సంతోషించలేదా? నేను సంతోషించినా లేదా ఎన్నోసార్లు సందర్భాలలో. నేను అవన్నీ డిలీట్ చేసుకోలే కదా, పోస్టులు అట్లనే పెట్టుకున్నా కదా. అవి నా మధుర జ్ఞాపకాలే కదా, చట్ పుట్టని తీసేయలే కదా. కానీ ఈ టోటల్ ఎపిసోడ్ అయిన తర్వాత మీరు నాకు హుజూరాబాద్ ఎలక్షన్స్ అప్పుడు కలిసారు, రకరకాలుగా మనం దుబ్బాకలో కలిసినాం. సో మీరు ఎప్పుడు కూడా గ్రౌండ్ లో ఏం జరుగుతుంది, బీజేపీ గెలుస్తుందా గెలవదా అంటే మీరు అక్కడ పనిచేశారు కాబట్టి మేము జనరల్ గా మిమ్మల్ని అడుగుతా ఉండేది. ఆ పొజిషన్ నుంచి ఒక ఛానల్ పెట్టి అసలు ఎందుకు వచ్చినామా ఇందులోకి అనే ఒక ఇది అనిపిస్తలేదా మీకు? అనిపిస్తే అన్న కదన్నా, ఈ ఇందన ఈ దుకాణం ఆఫ్ ది రికార్డ్ అన్నారు. ఆఫ్ ది రికార్డ్ మీకు ఇప్పుడు ఆన్ రికార్డే చెప్తున్నా. ఈ ఇందన నాకు ఇది అన్న అంటే నేను నా పర్సనల్ లైఫ్ చెప్తున్నారు కన్నా. జనరల్గా నేను స్టూడియోస్గా కూర్చొని చదివే రకం కాదు. బట్ కూర్చొని ఉన్నప్పుడు చదివినా అంటే మరవా. ఇది దేవుడు ఇచ్చిన నాకు ఒక వరం. బట్ ఇక్కడ రోజు చదవాల్సి వస్తుంది. ఎవ్రీడే నా బాధ నేను రోజు చెప్తా మీకు, రోజు చదవాలా. చదివిన దాన్ని కరెక్ట్ గా ప్రజెంట్ చేయాలి. ఆ ప్రజెంట్ చేసిన దాంట్లో నోటు జర్ర గిట్లా తడబడ్డది అనుకో, ఇక అయిపోయాయి. షార్దీలు లేస్తాయి ఒక్కొక్కటి. ఇక ట్రోల్ మొదలైతే చూడు. అంటే బేసికలీ ఏందని అంటే నేను ఒక చుల్బుల్ క్యారెక్టర్ కానీ అంటే కొంచెం మజాక్ ఎక్కువ ఉంటుంది నా దాంట్లో. ఆ అటిట్యూడ్ ఉన్నప్పుడు పుసుకున్న నోరుదారణం అనుకో మాటలు. ఇప్పుడు జర్నలిజంలో కొన్ని వాల్యూస్ ఉంటాయి. ఈ లాంగ్వేజ్ గిట్లా లేకపోతే పరేషాన్లో మనం పతంగులు ఎగిరేయాల్సి వస్తుంది. కానీ ఆడ అట్లా కాదు కదా. స్క్రీన్ మీద ఉన్నప్పుడు చాలా నువ్వు సర్కాజం కొట్టాలన్నా ఇట్లా నీట్గా కొట్టాలా. ఇవి వాడొద్దు అంటే వాడొద్దు అంతే. అవి వాడినాం అనుకో ఏషియన్ పెయింట్ వేస్తారు మనకు. నాకు చాలా ఇబ్బంది అవుతుంది. నాకు ఆ రూట్స్ జర్నలిజం అనేవి కావు.
చాలా అంటే చాలా ఇబ్బంది అవుతుంది. ఆ షో నేను చేస్తున్నప్పుడు, నేను డైలాగ్ మాట్లాడుతునేటప్పుడు ఒక్కొక్క డైలాగ్ నాకు ఒక పెద్ద డెసిషనే ఉంటుంది నాకు, సీరియస్గా చెప్పాలంటే. ఇప్పుడు మీతో మాట్లాడుతున్నా, జావియల్గా మాట్లాడచ్చు, జోవియల్గా చేస్తుంది. మీరు చేసిన ప్రశ్నకు నేను జోవియల్గా మాట్లాడుతాను. బట్ అది అట్లా ఉండదు కదా, కంటెంట్ కింగ్ అలా. అందులో మళ్ళీ అన్నా నీ సోది ఎక్కువ అవుతుంది అని అంటాడు. ఒక 15 నిమిషాలు దాటింది అనుకో, అన్నా నీ అరే ఏం సోది రా నాయన. నేను నాకు ఇప్పుడు నేను ఒక సబ్జెక్ట్ ఇది ఎక్స్ప్లెయిన్ చేయాలంటే దానికి ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటా. నేను ఇంజనీర్నే, ఒక ఇంజనీర్ లెక్కనే ఉంటా కదా, ఈ సోది ఎందుకు నాకు అంటాడు. సో దెన్ వాట్ నెక్స్ట్ ఏంటి మళ్ళీ బ్యాక్ టు పెవిలియన్ అని, లేకపోతే ఇది వేరే వాళ్ళకి చిత్రగుప్తం బంద్ కాదు. చిత్రగుప్తు మేము ఆల్రెడీ ఒకసారి చెప్పినామన్నా, అన్కట్, అన్ఎడిటెడ్, అన్ఫిల్టర్డే పెడతాం, విలువలతో పెడతాం. నేను ఓ పెద్ద సుఖమైన సౌమిని సాంప్రదాయాన్ని సుపిని నేను ఎప్పుడు చెప్పలే. నేనేమంటానంటే ఇది కట్టెనే, ఇది బట్టనే. ఈ విలువలతో ఇది నాకు ఇంతే తెలుసు. ఇక నాకు డీప్ డైవ్ చేసి ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం అనేది నాకు బౌన్సర్ పోతుంది. నాకు ఇక్కడ డేటా కనిపించింది, దీన్ని చీల్చినప్పుడు ఇది ప్రోనా కానా అది ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇది నాకు అర్థం కాకపోతే నేను కంటెంటే తీసుకోను. నేను ఎన్నో దాంట్లల్లో మీరు జబర్దస్త్ కొడతారు అన్న రగన, నాకు వస్తాయి అన్న రగన ఛానల్లో మస్తు ఏందన్నా ఈ కంటెంట్ నువ్వు చదవాలని. నాకు అర్థం కాదు, నేనే చదవాలి. అక్కడ మీ స్పెషాలిటీ అది మీకు అర్థమవుతుంది, మీ కోర్ కాంపిటెన్సీ అది. నాకు కాంపిటెన్సీ లేకపోయా నేనేడా చేస్తా. ఇప్పుడు నేను బ్యాట్స్మెన్ లెక్కనే ఉండాలి కదా. నేను ఆల్రౌండర్ అవుతానంటే లాద్దానే కొడతారు. సో ఇప్పుడు ఇది లీగల్ గా గట్టిగానే ఫైట్ చేయబోతున్నారు. లీగల్ గానే పోతాం కదా, సమాజ్ జారీ అయితే అవన్నీ అయితే ఆబ్వియస్ గా పోతాను. నేను ఇప్పుడు నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ కూడా పోతాయి. ఓకే, నేను కలిస్తే పెద్దోళ్ళని కూడా కలుద్దామని అని అనుకుంటున్నా. ఎందుకనంటే ఇది మజాక్ మస్కరా పైన రోజు అయితే కూర్చొని ఉండలేము కదా. సో పోతా, ఎవరెవరికి రిప్రజెంటేషన్ ఇవ్వాలను ఖచ్చితంగా ఇస్తా. ఇచ్చిన తర్వాత చూద్దాం. ఇక మళ్ళీ ఒకసారి దాడి అయిందని అంటే నా జిమ్మేదారి కూడా మీదే అని చెప్తా. ఇంకా చూడనా, మీరు అందరు చూసిన తర్వాత కూడా నా మీద ఎన్నిసార్లు దాడి అవుతున్నాయి, మళ్ళీ నా అంటే కనికరం లేదా మీకు అని చెప్పి ఓ తోటి యూట్యూబర్ అనుకోరు, ఫస్ట్ టైం చెప్తున్నా, ఓ తోటి యూట్యూబర్ లెక్క ఏంది రగా మళ్ళీ నా మీద నీకు ప్రేమ లేదా అని అంట. అట్లా సో చూద్దాం ఏం జరుగుద్ది. మన అవతల ఈ వైపు నుంచి అంటే వాళ్ళేమో అసలు మాకు సంబంధం లేదని చెప్తున్నారు. నేనేమంటున్నా, వాళ్ళు కూడా సంబంధం ఉందని చెప్తలేను, అది కనుకోర్రా అయ్యా అని చెప్పి. మరి మీ పార్టీ కొంచెమైనా మరి మీ లీడర్లు ఏదో ఆలోచించి మాట్లాడేదో సెట్ చేయాలి కదా. సరే ఇది ఇంత దాకా వచ్చింది, మరి ఇప్పుడు మీరే అంటే ఈ క్వశ్చన్ నన్ను చాలా మంది అడుగుతారు. అంటే వన్స్ ఫర్ ఆల్ అని ఐస్ బ్రేక్ చేస్తా. భారతీయ జనతా పార్టీ అనే సిద్ధాంతం మాక్సిమం గా అనామికంగా ప్రిఫర్ చేస్తారు. ఇట్లా కనబడ్డ మేము ఇది చేసినాం, మేము అది చేసినాం, ఇట్లా చేసినాం, అట్లా ఏమన్నా ప్రమోషన్ పెద్దగా ఉండదు, అడ్వర్టైజ్మెంట్స్ అనేది పెద్దగా ఉండదు, అనామికంగా నడుస్తుంది. మూవ్ బంద్ కామ్చాలు అంటారు దీన్ని. వస్తారు, చేస్తారు, పోతారు, అయిపోతారు. వచ్చిన రిజల్ట్ వచ్చింది, కథం అయిపోయింది. సో ఈ సిద్ధాంతమే ఎట్లాంటిది. సో ఇంట్లో పెద్ద గాగా గీగా అనేమి ఉండదు, స్మూత్గా నడుస్తుంటుంది. వాళ్ళు ఫోన్ చేసిరా, వీళ్ళు ఫోన్ చేసిరా, వీళ్ళకి మద్దతు తెరిపిరా, సమస్య సాల్వ్ అయిందా అన్నది ఇంపార్టెంట్. అప్పటి నుంచి ఇప్పటిదాకా ఇట్లనే ట్రైన్ అయ్యాను, అదే కంటిన్యూ చేస్తాం కదా. కొంచెం మారిందొచ్చు, కొత్త జనరేషన్ వచ్చి, కొత్త బ్లడ్ వచ్చి మారిందొచ్చు. మార్పు మంచిది, బట్ సిద్ధాంతం గట్టిది. ఎనీవే, థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ఇది గిరీష్ దారమోని గారితో స్పెషల్ ఇంటర్వ్యూ. చూస్తూనే ఉండండి మన తెలుగు.